దేశ ప్రభుత్వంలో కట్టింది. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్లో పెట్టాం. 14,770 కెమెరాలు పెట్టి నేరాలు జరక్క మునిపే ఒకవేళ నేరం జరిగినా పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్ పోలీసుల బాధ్యతగా ఉండాలని బాడీ ఓర్న్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయ్యి అవి నేరుగా కంట్రోల్ రూమ్కి వచ్చేటివి. అంటే ఎవ్వరు కూడా పౌరుషంగా మాట్లాడము, థర్డ్ డిగ్రీ ఈ ప్లింతీ లాంగ్వేజ్ మాట్లాడము అటు ప్రజలు కానీ రౌడీలు కానీ పోలీసులు కానీ సక్రమంగా పనిచేయడానికి పెట్టాం. ఇంకో పక్క లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఎవరన్నా ఇంట్లో నుంచి బయట పోతే ఆ సిస్టమ్ పంపించి పెట్టి ఎవరన్నా ఇంటికి దొంగలు వస్తే పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టే పోయే లోపలనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టాం. ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఇవి కూడా కంట్రోల్ సెంటర్స్ పెట్టాం. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఎవరైనా దొంగతనం చేయాలన్నా ఎవరైనా నేరాలు చేయాలన్నా ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం. నెక్స్ట్ దిశ 1924 అందరూ ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన. ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో బాధలను పోయించి చాలా ఇదయ్యారు. ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం, ప్రజాస్వామ్య పునాదులపై దాడులు, కొందరు పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ, కార్యనిర్వాహక సభ, న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు. ఇదే హౌస్లో నేనున్నాను. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ గౌరవ సభ్యులపైన దాడులు కానీ కడాన దిశ ఎన్ని విధాల మాట్లాడాలనో మానసికంగా వేధిస్తే ఇదే హౌస్ నుంచి నేను బయట వెళ్ళాను. ఆ రోజే నేను చెప్పాను, మళ్ళీ ఈ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానన్నా. ప్రజలు శ్రద్ధించారు. మళ్ళీ ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం. అధ్యక్ష, ఆ రోజు నేను చూశాను కౌన్సిల్లో బిల్లు వెళ్ళింది, రాజధాని 3 రాజధానుల బిల్లు వెళ్ళింది. కౌన్సిల్లో బిల్లు వెళితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవలు చేస్తూ ఉంటే నేను విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ సభ్యులకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకో